హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ టెక్నశ్రీ. దొండకాయతో ఎప్పుడు కర్రీస్ ఫ్రైసే కాకుండా ఇలా దొండకాయ కారం చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో నేను మీకు చూపిస్తే చూసేయండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసేసుకోవచ్చు. 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, కొద్దిగా ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇవి మంచిగా వేగాక 2 or 3 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి. ఫస్ట్లో వేస్తే కొబ్బరి పొడి తొందరగా మాడిపోతుందని నేను లాస్ట్లో వేసుకున్నాను. కారం వేసుకోవాలి. కారం అయితే నా స్పైసీకి తగ్గట్టు నేను 2-3 స్పూన్స్ వేసుకున్నాను. మీ స్పైసీకి మీరు తగ్గట్టు మీరు ఎలా తినగలుగుతారో ఆ విధంగా మీరు కారం వేసుకోండి. ఇందులోనే వెల్లిపాయలు వేసుకోవాలి. మంచిగా వేగాక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని సైడ్కి తీసేయాలి. దొండకాయల్ని ఫ్రెష్ కడిగేసి నేను ఇలా పొడుగా చాప్ చేసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నా. తాలింపు గింజలు కొంచెం వేగాక ఆనియన్స్ వేసి కలిపేసి చిల్లీస్ని నేను కట్ చేయకుండా ఎలా ఉన్నాయో అలానే వేసేసాను. అవి కొంచెం మగ్గాక దొండకాయల్ని వేసుకున్నాను. దొండకాయలు వేసిన వెంటనే నేను కలిపేసి ఉప్పు వేసుకున్నాను. అంటే కొంచెం దొండకాయలు మగ్గాలి కదా, అందుకే నేను ఉప్పు కొంచెం ఫస్ట్ కొంచెమే వేసుకున్నాను. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవచ్చు. కలిపేసి మూత వేసేయాలి. దొండకాయలు మగ్గాలి. మధ్య మధ్యలో మూత తీసి దొండకాయల్ని కలుపుతూ ఉండాలి. కొంచెం మగ్గాక పసుపు వేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. పసుపు వేసాక మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలి. అదంతా మగ్గాలి దొండకాయలు మగ్గిన తర్వాత మనం ఫస్ట్ ఫైన్గా పౌడర్ చేసుకున్న కారాన్ని వేసేసుకోవాలి. ఇందులో సపరేట్గా కారం, మసాలాలు, ధనియా పౌడర్ ఏం వేయొద్దు. మనం ఫస్ట్ మిక్స్ చేసుకున్న ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కారం మాత్రమే వేసి కలిపేసి మూత పెట్టేయాలి. కాసేపటికి మనకి మంచి స్మెల్ వస్తుంది మగ్గాక. అండ్ కొత్తిమీర వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి దించేసుకోవడమే. వేడి అన్నంలో దొండకాయ కారం వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందబ్బా. నేను చెప్తే మీకు అర్థం కాదు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.